ఈ కుర్రాడు తన ఇంటి బయట మొక్క వేద్దామని ఒక గొయ్యి తవ్వుతూ ఉంటాడు. అయితే ఇతడికి ఆ గోతిలో పురాతన కాలం నాటి ఒక పుస్తకం కనపడుతుంది. అప్పుడు ఇతడు ఆ పుస్తకాన్ని తిప్పి చూడగా అందులో ఒక అక్షరం కూడా రాసి ఉండదు. అయితే ఇతడికి అనుమానం వచ్చి వెంటనే తన వేలిని కొరికి తన రక్తపు చొక్కను ఈ పుస్తకంపై వేస్తాడు. ఇంతలో ఒక్కసారిగా ఈ పుస్తకం మెరుస్తూ అందులో ఉన్న మంత్రాలన్నీ బయటకు వస్తాయి. అలాగే ఈ మంత్రశక్తులు అన్నీ ఒక్కసారిగా ఈ కుర్రాడి శరీరంలోకి వెళ్ళిపోతాయి. దీంతో ఇతడికి అద్భుతమైన సూపర్ పవర్స్ వస్తాయి. ఇతడికి ఎంతటి శక్తులు ఉన్నాయంటే ఇతడు తన చెయ్యి చాచగానే పక్కనే ఉన్న నీళ్లతోటి పగిలిపోతుంది. నిజానికి కొద్ది రోజుల క్రితం ఇతడు కన్స్ట్రక్షన్ సైట్ లో సాధారణ జేసీబీ డ్రైవర్ గా పనిచేసేవాడు. అయితే ఒకసారి ఇతడికి అనుకోకుండా ఒక విచిత్రమైన కల వస్తుంది. ఇంతలో ఇతడికి మెలకువ రాగా ఇతడి ముందు ఒక స్క్రీన్ ప్రత్యక్షమయ్యి ఇతడికి పురాతన కాలం నాటి నిధులు దొరికే రహస్యమైన మ్యాప్ ను చూపిస్తుంది. మొదట ఇతడు ఇదంతా తన భ్రమాని అనుకుంటాడు. కానీ ఆశ్చర్యంగా సరిగ్గా ఇతడు ఉన్న ప్రదేశంలో వెలకట్టలేని నిధి ఉన్నట్లు ఆ మ్యాప్ చూపిస్తుంది. అప్పుడు ఇతడు ఆ ప్రదేశంలో తవ్వి చూడాలని అనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇతడి భార్య అక్కడికి వచ్చి ఆ జేసీబీకి అడ్డుపడుతుంది. అప్పుడు ఇతడు కిందకి దిగగా భార్య ఇతడికి విడాకులు తీసుకువచ్చి నీలాంటి పేద డ్రైవర్తో బ్రతకడం నా వల్ల కాదని వెంటనే విడాకుల కాగితంపై సంతకం పెట్టమని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడికి కోపం వచ్చి వెంటనే విడాకుల కాగితంపై సంతకం పెట్టి తన భార్యను అక్కడి నుంచి పంపించేస్తాడు. అలాగే ఆ జేసీబీని ఎక్కి వెంటనే ఆ ప్రదేశంలో తవ్వుతూ ఉండగా ఇతడికి పురాతన కాలం నాటి ఒక చిన్న పెట్టి కనపడుతుంది. వెంటనే ఆ పెట్టి తీసుకుని దాన్ని తెరిచి చూడగా దాని నిండా వేల సంవత్సరాల నాటి బంగారపు కాయిన్లు ఉంటాయి. అప్పుడు ఇతడి ముందు స్క్రీన్ ప్రత్యక్షమయ్యి ఆ కాయిన్ల విలువ ఇప్పటి మార్కెట్లో 5 కోట్లకు పైగా ఉంటుందని చెప్తుంది. వెంటనే ఈ కుర్రాడు ఆ రోజు సాయంత్రం ఈ బంగారు నాణాలు పట్టుకుని ఆ ఊర్లోని బంగారపు షాపులోకి వెళ్తాడు. అలాగే ఈ కాయిన్లను అక్కడ ఉన్న షాప్ ఓనర్కు ఇవ్వగా ఆమె ఈ కాయిన్లు చూసి వీటి విలువ మార్కెట్లో 20 కోట్లకు పైగా ఉంటుందని అనుకుంటుంది. అలాగే ఇతడికి ఈ కాయిన్లు ఇచ్చినందుకు బదులుగా 10 కోట్లు ఇస్తుంది. అప్పుడు ఇతడు ఫోన్ చూసుకోగానే 10 కోట్ల డబ్బు ఇతడి అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఇంతలో మరోసారి ఇతడి ముందు ఆ మాయా స్క్రీన్ ప్రత్యక్షమయ్యి నిధులు దొరికే మరికొన్ని లొకేషన్లు ఇతడికి చూపిస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.